హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే రాయలసీమ ఫేమస్ ఉగ్గాని బజ్జీ అండి. సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు, శనగపప్పు, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసుకొని అందులో వేసి 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి స్మెల్ పోయే వరకు. అలాగే లాస్ట్లో ఒక టమాటా కూడా వేసి బాగా టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బొరుగులు అందులో వేసి ఒక 3 to 5 minutes బాగా తడుపుకోండి. ఇలా బాగా తడుపుకున్నాక వాటర్ అంతా ప్రెస్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడైతే ఉగ్గానిలోకి పప్పుల పొడి ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పప్పులు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా తడిపి పెట్టుకున్న బొరుగులు కడాయిలోకి వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా ఇందులోకి వేసేసి బాగా కలిపేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసుకోండి. ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే బజ్జీ ప్రిపరేషన్ చూద్దాము. 1 కప్పు బేసన్, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొద్దిగా జీలకర్ర, కారపొడి కూడా వేసి వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్నాక మిర్చీస్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్నాక కడాయిలోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిర్చి బ్యాటర్లో డిప్ చేసేసి ఆయిల్లో వేసేయండి. మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.